సభకు నా నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా, దేశ విదేశాల్లో ఉన్నా ఈ రోజు ఒక పండుగ వాతావరణంగా జగనన్న వేడుకలు జరుపుకుంటున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇట్లా జరగల. కేవలం నియోజకవర్గాల వారీగా మండల హెడ్ క్వార్టర్లో జరుగుతూ ఉండేది. కానీ ఈ రోజు ఉత్సాహంగా, నిజంగా చెప్పాలంటే మన కవలకుంట్ల హరిజన వాడకు సంబంధించి యూత్ నిజంగా నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఎంత మనము చెప్పినా కూడా నాకు నిజంగా వాళ్ళు చేసే కృషి కానీ వాళ్ళ ఉత్సాహం చూస్తా ఉంటే నేను చెప్పే మాటలు కూడా తక్కువ అనిపిస్తా ఉంది. మీరు ఈ రోజు చూపిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం, ప్రేమ ఇది కంటిన్యూగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎలక్షన్ల కోసమో క్యాన్వాస్ కోసమో రాలా. కేవలం జగనన్న పుట్టినరోజు అభిమానంతో మీ ఖర్చులతో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా మీరు చేసినందుకు మరొక్కసారి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తండ్రికి తగ్గ తనయునిగా, ఈనాడు తండ్రికి మించిన తనయునిగా ప్రజల హృదయాల్లో గత 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందరి కుటుంబాలే లేవు. మరి కూటమి ప్రభుత్వం ఈ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల్లో సూపర్ 6 అని చెప్పి ప్రజలు మోసం చేసి జగనన్న ఇచ్చే పథకాలు ఇస్తాం, ఇవి కూడా అదనంగా సూపర్ 6 ఇస్తామని చెప్పి ఆయన అప్పులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ఈ రోజు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని ఒక ఇథియోపియాలో, ఒక ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి నిరుపేద దేశంగా రాష్ట్రంగా చేసేదానికి పోటీ పడుతున్నాడు తప్ప ఇంకొకటి కాదు. ఈ 18 నెలల్లో 2,66,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఈ సంక్షేమ పథకాలకు కూడా ఎక్కడ ఇవ్వాల. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? మీరు అధిక వడ్డీకి తీసుకొచ్చి అప్పులు ఇస్తున్నారు. ఈ రోజు సామాన్య ప్రజలు కూడా ఈ రోజు నిత్యావసర వస్తువులు పెరిగిపోయాయి. బేల్దారులకు పనులు లేవు, కార్పెంటర్లకు పనులు లేవు. మరి అదే విధంగా పనులు చేసుకుంటే చేతి వృత్తుల వారికి పనులు లేవు. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కాదని మరి చంద్రబాబుకు జై కొట్టారు. ఈ రోజు వాళ్ళు కూడా మేము మోసపోయామని చెప్పేసని ఈ రోజు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేనేం ప్రభుత్వం మీద విమర్శించేదానికి ఇక్కడికి రాలా. జగనన్న చేసిన సంక్షేమం ఏంది, చంద్రబాబు చేసిన మోసం ఏంది చెప్పేదానికే నేను చెప్తున్నానే తప్ప అది చెప్తే ఎంతైనా ఉంది అవతల తెలుగుదేశం గురించి. కాబట్టి దాని జోలికి పోకుండా మన జగనన్న 53వ జన్మదిన ఈ రోజు జరుపుకుంటున్నాం. ఈ రోజు ఉదయం నుంచి కూడా నేను 9 కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం కూడా జరిగింది. కాబట్టేసి మీ ఉత్సాహం, మీ ఉల్లాసం, మీ అభిమానాన్ని చూస్తూ ఉంటే నిజంగా నేనేమి ఎక్కడ, ఎందుకంటే ఒక మీటింగ్ పెడితే మనం మందు తాపాలా, డబ్బులు ఇవ్వాలా, బిర్యానీ పొట్లాలు ఇవ్వాలా, ఇవన్నీ ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరు పెట్టా వచ్చేది. కానీ ఇక్కడ ఎవరికి మందు తాపలా, ఎవరికి డబ్బులు ఇవ్వాలా, ఎవరు కూడా వాళ్ళంతా వాళ్ళ ఖర్చుతో స్వయంగా మీరు చేసినందుకు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో మీకు ఐడెంటిటీ కార్డు తప్పకుండా ఇప్పిస్తాం. ఇప్పించిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ కానీ ఇంకా వేరే కార్యక్రమాల్లో కానీ ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ మీకు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు హామీ ఇస్తున్నానని కూడా నేను చెప్తాను. ఎందుకంటే చాలా మంది మందుకు డబ్బు లొంగిపోయే పరిస్థితి ఉంది. అయ్యా వాళ్ళు ఇచ్చే మందు
ఒక్కరోజు తాగితే పోతాం, మళ్ళీ రోజు తెల్లవారినాక మన పని మనం చేసుకోవాలి. ఒక బిర్యానీ పొట్లం ఇస్తే తింటాం, మళ్ళీ అరిగిపోతాయి. కానీ శాశ్వతమైనటువంటి పథకాలన్నీ ఇచ్చేది జగనన్నే. ఈరోజు ఆరోగ్యశ్రీ 25 లక్షల రూపాయలకు జగనన్న పెడితే ఈ రోజు 5,000 రూపాయలకు కూడా ఆరోగ్యశ్రీలో పోయి చేపించుకునే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. మెడికల్ కాలేజీలు, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అప్పనంగా తన అనుచరులకు తక్కువ రేటుకు ఇవ్వడం జరుగుతూ ఉంది. 100,000 కోట్ల రూపాయల ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తున్నారు. నేను చెప్పాల్సిన అవసరం లే. ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలో ఒక ఆయుధం సెల్ ఫోన్ ఉంది. ఎక్కడ ఏమి జరిగినా, ఎవరు ఏం మోసం చేసినా చెప్పేదానికంటే మన కళ్ళతోనే మనం చూస్తా ఉన్నాం. యువత గాని, ఓటర్స్ గాని ఈ రోజు చైతన్యవంతులైనారు. దేశంలోనే ఇంత క్రేజ్ ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే తప్ప ఇంకా ఎవ్వరు లేరని చెప్పేసి కూడా ఈ రోజు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది దేశంలో. కాబట్టేసి ఆ దేవుడి దయ, మీ అభిమానం, మీ ప్రేమ, మీ ఆశీస్సులు జగనన్నకు ఉండాలి. ఆయన మరో 25 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పేసి మీ అందరి ఆధారాభిమానాలు ఆయనకు ఉండాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఆదిత్యారెడ్డి గారికి, స్థానిక జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ గారికి, మన డాక్టర్ గారికి, మరి ఇక్కడ వేదికపై ఉన్న అందరికి కూడా పేరు పేరున మరొక్కసారి వారికి నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఒక్కసారి మన కవలకుంట్ల యూత్ కు, మరి కవలకుంట్ల ఓటర్స్ కు, ప్రజలకు అందరికి కూడా మరొక్కసారి నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ అవసరం వచ్చినా కూడా అందుబాటులో ఉంటాం, చేస్తామని చెప్పి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్, జై జగన్. నాగార్జున గారిని సన్మానించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ నాయకులు కళ్యాణ్ చక్రవర్తి గారిని